ప్రతిరోజు గూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లిమాయ, రెడ్ బాక్స్, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం, గురుగింజల మాల ఇలా. అయితే ఎవరైతే రెడ్ బాక్స్ గానివ్వండి, పిల్లిమాయ ఈ 2 తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తున్నాను. అదంటే ఆల్కహాల్ గావచ్చు, జాజికాయలు గావచ్చు, ఒక గుడ్డుతోటి గావచ్చు, ఒక మినపగుండ్లతోటి గావచ్చు, లేదనుకుంటే ఒక నిమ్మకాయలతోటి ఎలా చేసుకోవాలి. సో, ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను. నేను పిల్లిమాయ బుక్ చేసుకున్నాను సార్, నాకు ఈ సమస్య. ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అనేది నేను వాళ్ళకి పంపిస్తాను. ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ 5 పరిహారాల్లో 2 పరిహారాలు చేసినా మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే 50% బయటపడటం ఖాయం. ఇది మీరు తప్పకుండా చేసి చూడండి. ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి. మీ జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి. సో, ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, వృశ్చిక రాశి వారు దీపావళి రోజు ఎలాంటి పరిహారం చేస్తే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధానంలో మనం చెప్తున్నాం. ఇంకా రాశి ప్రకారంగా చెప్తున్నాను. జన్మజాతకం చూస్తే ఇంకా చాలా అద్భుతమైన పరిహారాలు మనం తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు చాలా మందికి మ్యారేజ్ అయిన తర్వాత గానీ వైఫ్ అండ్ హస్బెండ్‌లో ఇష్యూస్ వస్తున్నాయి. లేదంటే మ్యారేజ్ అవ్వట్లేదు. ఏం చేస్తాం మనం ఎంతసేపు నాకు కుజదోషం ఉందా? కాలసర్ప దోషం ఉందా? ఇది చూసుకుంటూ చేస్తాం. జనరల్ రెమెడీ ఒకటి నేను చెప్తాను చూడండి. అరటిపండు ఒకటి తీసుకొని దాని మీద కొంచెం లైట్‌గా తేనె వేసి కొంచెం అంటి అద్దనట్టు కొంచెం పసుపు తీసుకొని దానికి అద్ది నీ మనసులోని కోరిక కోరుకొని తలపై నుంచి ఒక 7 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 అరటిపండ్లు తీసుకొని 5కి కూడా కొంచెం ఇట్లా గీతలాగా పెట్టి దాంట్లో కొంచెం తేనె, కొంచెం పసుపు వేసేసి దాన్ని ఒక కవర్‌లో గాని పెట్టి ఒక క్లాక్ వైజ్ ఒక 7 టైమ్స్ తిప్పేసి తీసుకెళ్ళి గోమాతకు పెట్టు. ఇప్పుడు నీకు చూడు ఎంత రిజల్ట్ నీకు వివాహానికి గాని సంబంధించిన ఇష్యూస్ ఏదున్నా సరే గాని క్లియర్ అయిపోతాయి. చిన్న రెమెడీ ఇది. నువ్వు కుజదోషానికి వేలకు ఖర్చు పెట్టుకో అట్లా కాదు. ఇట్లాంటి మనకి చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు కాలసర్పదోషం ఉంది. నేను శ్రీకాళహస్తికి వెళ్తున్నా, పెద్ద కాకాని వెళ్తున్నా, నేను ఎక్కడెక్కడికో వెళ్తున్నా, నేను కాలసర్పదోషానికి ఇప్పటిదాకా నాకు రిజల్ట్ లేదు అంటే సింపుల్ ఒకటే రెమెడీ. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే బుధవారం రోజు శివాలయానికి వెళ్ళు, చెరుకు రసంతో అభిషేకం చేయించు. అక్కడ బయట భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకి ఏదైనా సరే గాని బెల్లంతో చేసిన వస్తువు ఏదైనా సరే గాని అక్కడ పంచి వాళ్ళకి ఎక్కడైతే శివాలయంలో మనం చండీ ప్రదక్షిణాలు అంటాం. అంటే మనం పానమట్టం దాటకుండా చండీ ప్రదక్షిణాలు చేయాలి. మగవాళ్ళైతేనే శాస్త్రాంగ నమస్కారం చేయాలి. ఆడవాళ్ళైతేనే మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి. ఇది బుధవారం చేస్తే ఆటోమేటిక్‌గా కాలసర్ప దోష నివారణ జరిగిపోతుంది మనకి. ఇట్లాంటి ఎన్నో రెమెడీస్ ఉంటాయి. కాకపోతే మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అది? మనం ఈ జన్మజాతకాన్ని పరిశీలించిన తర్వాతే చెప్పగలుగుతాం. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే వృశ్చిక రాశి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు స్నానం చేసే విధానం ఏంటంటే, స్నానం చేసేటప్పుడు కొంచెం పాలు, కొంచెం పసుపు దాంట్లో వేసుకొని నీళ్ళలో మంచిగా తలారా స్నానం చేయండి. అలాగే టెంపుల్‌కెళ్ళేటప్పుడు మీరేం చేయండి అంటే, ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అలవాటు ఏం చేసుకోవాలి అంటే, ఖచ్చితంగా మీరు టెంపుల్‌కి ఎళ్ళొచ్చిన తర్వాతైనా సరే గాని సెంట్ అయినా, పర్ఫ్యూమ్ అయినా సరే గాని వాడటం అలవాటు చేసుకోండి రెగ్యులర్‌గా వృశ్చిక రాశి వారు. సో, ఈ రోజైతే స్నానం అయిపోయింది. గణపయ్యకి ఏం సమర్పించాలి? పులిహోర, నానబెట్టిన శనగలు ఆ రోజు. మమ్మీకి చెప్పండి కొన్ని నానబెట్టిన శనగలు తాలింపేసి ఇమ్మని చెప్పండి. కొంచెం పులిహోర ప్రిపేర్ చేసుకోండి. తీసుకొని వెళ్ళండి. అక్కడికెళ్ళేటప్పుడు కొంచెం నెయ్యి ప్యాకెట్టో తీసుకొని వెళ్ళండి. అక్కడ దీపం పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే దాంట్లో ఒక 2 మిరియాలేయండి. 2 మిరియాలు దాంట్లో వేసి నెయ్యితో దీపారాధన చేయండి. మంచిగా అక్కడ పులిహోర, నానబెట్టిన శనగలు సమర్పించండి. అక్కడేంటంటే మీరు ఆ రోజు యెల్లో కలర్ ఏదైనా చామంతి పూలైనా, యెల్లో కలర్ మనకి గులాబీ పూలైనా దొరికితే ఒక 5 తీసుకోండి. మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని తండ్రి కాళ్ళ దగ్గర సమర్పించండి. ఇది గణపయ్యకు ఉదయం మనం చేసుకునే ప్రక్రియ వృశ్చిక రాశి వారు. సాయంత్రం మీరు ఏం చేయాలి అంటే కుదిరితే ఏం చేయండి అంటే ఉదయం మీరు ఏం చేయండి అంటే వృశ్చిక రాశి వారు కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం ఎర్రపప్పు ఈ 2 కూడా నానబెట్టండి. ఉదయం నానబెట్టేసి సాయంత్రం తీసుకెళ్ళి ఎక్కడన్నా గోమాతకు పెట్టండి. దగ్గరలో గోమాత ఉంటే, గోశాల ఉంటే అక్కడ గోమాతకు పెట్టండి. మీ మనసులో కోరిక ఏముందో మంచిగా కోరుకోండి. ఈ సంవత్సరం మీరు ఏమనుకుంటున్న టార్గెట్ వచ్చే దీపావళి కల్లా నేను రీచ్ కావాలి. ఖచ్చితంగా ఆ సంకల్ప బలాన్ని నాకు ఇవ్వు తండ్రి. ఆ యొక్క శక్తిని నాకు ఇవ్వు. ఆ సాధన నేను సాధించుకోవాలి అని చెప్పి నీ మనసుని కోరిక కోరుకొని ఆ యొక్క వస్తువు కొన్ని 100 గ్రామ్స్, 100 గ్రామ్స్ నానబెట్టండి. తీసుకెళ్ళి పెట్టేసేయండి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ రోజు దీపావళి రోజు వృశ్చిక రాశి వారు రాత్రి అందరిగా అయిపోయిందంతా సెలబ్రేషన్స్ అయిపోయినాయి పనుకుంటున్నాము అన్నప్పుడు ఏం చేయండి అంటే ఇంటి బయట అంటే మీకు ఒకవేళ గేట్ ఉందనుకోండి, గేట్ లోపల పెట్టండి. ఒకటి వైట్ పేపర్ తీసుకోండి, దాని మీద కలమంద పెట్టండి. ఒక ముక్క కలమంద పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి. నా ఇంటి మీద ఎలాంటి చెడు రావద్దు, నా ఇంటికి వచ్చిన లక్ష్మి బయటికి వెళ్ళొద్దు, నా ఇంటి మీద నరదృష్టి ఉండొద్దు, నా పిల్లల మీద కానీ, నా భర్త మీద కానీ, నా మీద కానీ ఎలాంటి నరదృష్టి ఉండొద్దు అని చెప్పి అక్కడ పెట్టేయండి. మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఊడవక ముందే అది తీసేసుకొని
ఇంటికి క్లాక్ వైజ్ ఒక 3 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 3 టైమ్స్ తిప్పేసి ఇమీడియట్లీ బయటపడేయండి. మళ్ళీ డస్ట్‌బిన్‌కి గిస్ట్‌బిన్‌లో ఎయొద్దు. ఇది వృశ్చిక రాశి వారు చేసుకున్నట్టయితే ఇంటికి రక్షణ ఉంటుంది, మీ వ్యక్తులకి రక్షణ ఉంటుంది. మనకి ఆ రోజు మనం ఏంటంటే పూజలో కూర్చుంటాం. కానీ పూజలో కూర్చునే ముందు ఏంటి మనకు సంకల్పం కంకణం కడతారు అయ్యగారు. మనకి ప్రాణాయామం చేయమంటారు. మనకి ఏకాగ్రతగా ఆ మంత్రం ఒకటి చెప్తుంటారు. అది జపించుకోమని చెప్తారు. అయన్నీ చెయ్యాలి అంటే మనం ఫస్ట్ క్లీన్‌గా ఉండాలి కదా! క్లీన్ అంటే ఏంటిది బయట నుంచి కాదు కదా! లోపల మన షట్‌చక్రాలు కావచ్చు, మన ఆత్మ శుద్ధి అనేది ఆ రోజు జరగాలి. అందుకని స్నానంతోటి స్టార్ట్ చేసి అక్కడ దానం గాని, లేదంటే ఎవరికైనా ఇవ్వటంతోటి ముగించుకున్నట్టయితే ఇది రిపీట్ చేసుకోవచ్చు. వృశ్చిక రాశి వారు తర్వాత నెలలో ఒకసారి, 2 సార్లు అట్లా రిపీట్ కూడా చేసుకోవచ్చు. మీకు కుదిరినప్పుడల్లా. ఆ చేంజెస్ అనేవి మీకే అర్థమవుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు దీపావళి రోజు పరిహారం చేసుకోవడం కోరుకుంటున్నాను. ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు. మనం మేకులు అంటాం, సీల అంటాం, మొల అంటాం తెలంగాణలో. ఇంగ్లీష్‌లో వచ్చేసి నెయిల్ అంటాం. సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు, మొలలు అనుకోండి. ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని, శని ప్రభావం అంటే 7:30 నాట్ల శని, అర్ధాష్టమ శని, శని మహాదశ ఉన్నా, లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా, అలాగే పంచమ, అష్టమ రాహు, భాగ్య రాహు ఉన్నా సరే, రాహు పీడ ఉన్నా, అలాగే చంద్రుడు నీచ స్థితిలో ఉన్నప్పటికీ, ఆర్థిక పరంగా, అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం, అలాగే ఇంకోటేంటంటే గుర్రపు నాడ మనం 4 దిశలలో పెట్టలేము. అంటే తూర్పు, దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము. కానీ ఇదేంటంటే ఈ పడవతోటి ఉన్న కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు. సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది. సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది. మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్నా, రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా, పీడిస్తున్న, చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకుననేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి. ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది. పూర్తిగా అభిమంత్రించిన వస్తువు. దీంతో పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఏదైతే మనం పడవది మేక్ అన్నామో, ఏదైతే మొల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి. ఆ యంత్రం కూడా నేను మీ వీడియోలో చూడొచ్చు. ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే, అది రెంట్ హౌస్ కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు. ఎలా స్థాపన చేయాలి, ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము. దాని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం చాలామంది నన్ను అడిగారు. నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది ఉంటారు. అదేంటంటే మనకు అడవి పిల్లి మాయ ఒకటి వస్తుంది. అది మనం పర్టిక్యులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు, గోత్రం మీద మనం చేసిస్తాం. కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము. కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్నా, తాంత్రిక పీడలున్నా, లేదనుకుంటే నరదృష్టి ఉన్నా, లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయని డౌట్ ఉన్నా ఆ పిల్లిమాయ స్థాపన చేసుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఫైనాన్షియల్, హెల్త్, మెంటల్‌గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి. అందుకని మనకి చాలామంది అడిగారు కాబట్టి మనం చెప్పాము. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనార్దన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, వ్యాపారస్తులకు ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్న మట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.